మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఈ రెండు జిల్లాల్లో నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో ప్యాడీ కొంటాము, రైతుల దగ్గర పర్చేస్ చేస్తాము. ఓకే, మేము ఒక రేటు కొంటాము. మేము తమిళనాడుకి మా ట్రాన్స్పోర్ట్ అన్ని లెక్కేసుకొని తమిళనాడుకి డెలివరీ ఇస్తాం. తమిళనాడు మా సొంత వెహికల్స్. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? హెల్పర్కి 4 రూపాయలు, డ్రైవర్కి 7 రూపాయలు. మంత్లీ ఒక 60,000 మీకు మిగులుతా ఉంది. మరి ఈ వెహికల్ తీసుకునే ముందు అంటే మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, మీకు ఈ వెహికల్ నచ్చింది ఏంటి? నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్ నాయుడుపేటకి అయితే రావడం జరిగింది. ఇక్కడ టాటా 4832C వెహికల్ తీసుకొని నడుపుతున్న ఓనర్ అన్న వాళ్ళు అయితే ఉండడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అయితే చేస్తున్నాడు. అన్న దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తారని అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మున్రాజు. ఓకే అన్న, ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు? నాకు తెలిసి 12-13 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఓకే, మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్న? 18 వెహికల్స్ ఉన్నాయి. 18 వెహికల్స్. ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఓన్లీ ప్యాడీ రైస్. ప్యాడీ రైస్. ఓకే, ప్యాడీ ఇక్కడ తీసుకొని ఎక్కడికి? ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో ప్యాడీ కొంటాము, రైతుల దగ్గర పర్చేస్ చేస్తాము. ఓకే, మేము ఒక రేటు కొంటాము. మేము తమిళనాడుకి మా ట్రాన్స్పోర్ట్ అన్ని లెక్కేసుకొని తమిళనాడుకి డెలివరీ ఇస్తాం. తమిళనాడు మా సొంత వెహికల్స్. ఓకే, ఒక సంవత్సరానికి ఎన్ని నెలల ఫీల్డ్ ఉంటుంది మాకు? అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, నవంబర్ దాకా ఉంటుంది. నవంబర్ డిసెంబర్ దాకా ఉంటుంది. నవంబర్ డిసెంబర్. అంటే ఫస్ట్ ప్యాడీ 3 months పచ్చి వస్తాయి, అంటే తేమగా ఉండేటివి. అవునవును, అవి తోలుతాము. తర్వాత రైతులు డ్రై చేసి స్టాక్ చేస్తుంటారు కదా, అవి తోలుతాం. ఓకే, మధ్యలో శ్రీలంకకి ఎక్స్పోర్ట్ వస్తుంది రైస్ కూడా తోలుతా ఉంటాం. ఓకే, ఈ టాటా 4832 వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు? జస్ట్ ఇది 16 టైర్ మోడల్ 2 నెలలు అయ్యా తీసుకొని. ఓకే, అంతకుముందు కూడా టాటా వాడుతున్నాము. ఏం వెహికల్ ఉంది అందులో? 14 4825. ఓకే అన్న, మరి ఈ వెహికల్ తీసుకునే ముందు అంటే మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, మీకు ఈ వెహికల్ నచ్చింది ఏంటి? దీంట్లో నచ్చింది ఏంటంటే టాటాలో మెయిన్ టైర్ వస్తుంది. టైర్ లైఫ్ అనేది టాటా నెంబర్ 1గా వస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంది టాటా. ఓకే, ఇప్పుడు వచ్చిండే టాటా మెటీరియల్లో చేసు బాగా హెవీ ఇచ్చాడు, కట్టలు హెవీ ఇచ్చాడు, ఓకే, సిస్టమ్ అంతా హెవీ ఇచ్చాడు, బ్రేక్ సిస్టమ్ బాగా ఇచ్చాడు. ఓకే, అన్నీ బాగున్నాయి. ఓకే అన్న, ఇందులో మీరు పాసింగ్ ఎంతవరకు వేస్తూ ఉంటారన్న? మేము పాసింగ్ 30 టన్నులు వేస్తాము. ఓకే, మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఎంత వస్తుంది మైలేజ్? లోడ్ అయితే ఎంత వస్తుంది? అన్లోడ్ లోడ్ అప్ అండ్ డౌన్ మీద, లోడ్ మీద అయితే 3.3 3.2 వస్తుంది. ఓకే, సింగిల్ ఒక సైడ్ లోడ్ ఒక సైడ్ ఎంటీ అయితే 3.5 వస్తుంది. 3.5 వస్తుంది. ఎంటీ అయితే 3.5 వస్తుంది. లోడ్ అయితే 3.2. బరువు మోసుకెళ్ళి వచ్చేటప్పుడు ఎంటీ వస్తే 3.45 వస్తుంది. మామూలుగా ఒక్క లోడ్ మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తా ఉంటారు? మేము ఇక్కడ బయలుదేరితే 650 కిలోమీటర్ అన్లోడింగ్ పాయింట్. ఓకే, 600 మళ్ళీ ఎంటీ వస్తుంది. ఓకే, ఎంత టైం తీసుకుంటుంది? ఒక రోజు టైం తీసుకుంటుంది? ఈ రోజు నైట్ ఇక్కడ బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 10-11 కంతా పాయింట్కి వెళ్ళిపోద్ది. ఆ ఈవినింగ్ లోపల అన్లోడ్ అయితే సేమ్ డే మళ్ళీ తర్వాత రోజు ఉదయం 10ంటికి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఏదైతే మీరు వడ్లు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర లేదంటే బయట బిజినెస్ మ్యాన్ల దగ్గర తీసుకుంటారు కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే మీకు వర్కౌట్ అవుతుంది, అంత బాగానే ఉందా? మీకు అంత ప్రాఫిటబుల్గా ఉందా? ఎలా ఉందంటారు మార్కెట్? ప్రాఫిటబుల్ అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఈ బిజినెస్ వల్ల ఈఎంఐ కరెక్ట్ కట్టుకోగలుగుతున్నాము. ఓకే, ఈ టాటా బండ్లు మెయింటెనెన్స్ తగ్గడం వల్ల కొంచెం టైర్ రావడం వల్ల లాభదాయకంగానే ఉంది. లాభదాయకంగా. వెహికల్ క్యాబిన్ లో కూర్చుంటే దాని ఎట్లుంది? సీటింగ్ క్యాబిన్ లో కూర్చుంటే బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఓకేనా. దీంట్లో ఒక సిస్టమ్ మార్చుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఏంటది? డీజిల్ ట్యాంకు కెపాసిటీ తక్కువ ఇస్తున్నారు. ఓకే, దీన్ని 480 లీటర్స్ అంటే 450 ఆ రేంజ్ లో ట్యాంక్ కానీ పెంచితే టాటా వాళ్ళు ఇంకా క్లిక్ అవుతుంది. అంటే మాకు ప్రాబ్లం ఏడొస్తుందంటే ఆంధ్ర నుంచి ధాన్యం పట్టుకెళ్ళేటప్పుడు ట్యాంక్ పెద్దది ఉంటే తమిళనాడు ఎంటర్ అవుతానే ఫుల్ చేసుకొని అల్లాడు పాయింట్ పోయి మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ ఫుల్ చేసుకునే దానికి ఒకే బంక్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ చిన్న ట్యాంకులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 2 దగ్గరలు పట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్ని లీటర్లు? 300 అనుకుంటే 365. 100 లీటర్స్ కానీ పెంచితే 100 లీటర్ ట్యాంక్ కానీ పెంచితే ఇంకా బాగుంటుంది. 100 పెంచితే ఇంకా బాగుంటుంది. ఓకే, వెహికల్ పికప్ కానీ పర్ఫార్మెన్స్ అవన్నీ నెంబర్ 1, ఇబ్బంది ఏం లేదు, బాగుంది అన్న. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మీ పేరు? శేఖర్. ఓకే అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? నేను ఒక 6 years నుంచి ఉన్నాను. 6 years నుంచి ఉన్నారు.
ఓకే, మీరు ఈ కంపెనీ దగ్గర పని చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అది కంటిన్యూ, నేను ఫస్ట్ టైం డ్రైవర్ అయినాక 6 years నుంచి వీళ్ళ దగ్గర కంటిన్యూగా ఉన్నా. కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఓకే అన్న, మీకు శాలరీ చెప్పున్నా లేదంటే ఇదేంటి కమిషన్ బేస్డా? మాకు కిరాయిని బట్టి మాకు కమిషన్ ఎంత ఉంటుందన్న? ఇద్దరికి, ఒక డ్రైవర్కి క్లీనర్ కలిపి 11 రూపాయలు. 11 రూపాయలు. ఓకే. హెల్పర్కి 4 రూపాయలు, డ్రైవర్కి 7 రూపాయలు. హెల్పర్కి 4, డ్రైవర్కి 7 రూపాయలు. మంత్లీ ఒక 60,000 మీకు మిగులుతూ ఉంటాయి. ఎందుకు మిగులుతూ ఉంటాయి, ఎందుకో చెప్తారా కొంచెం? అంటే మేము, అంటే మాకు 60% అంటే 70% వస్తుంది ఆల్రెడీ 100కి. ఆల్రెడీ మాకు ఏం అలవాటు లేవు కాబట్టి ప్రతి రూపాయి మేము ప్రాఫిట్ చేసుకుంటాం. అది ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళే డైరెక్ట్ ప్రోడక్ట్ అంటే వడ్లు కొని అమ్ముతూ ఉంటారు కాబట్టి మీకు లోడ్స్ కిరాయిలు రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. అంటే ఓన్ వెహికల్, ఓన్ కిరాయి కాబట్టి మాకు బాగుంటుంది. అంటే వేరే ఆఫీస్ తరఫున వెళ్తే మాకు లేట్ అవుతుంది కాబట్టి కిరాయిలు తగ్గుతాయి. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందన్న? ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అంత కార్ లాగా ఉంది, అంత వాల్వో బస్ తోలినట్టు ఉంటుంది ఫీలింగ్. వాల్వో బస్. ఏసీ ఎలా వస్తుంది? బాగా చిల్ ఏసీ, బాగా అంతా కార్ టైప్ వస్తుంది. మీరు లోడ్ ఎంతవరకు వేస్తూ ఉంటారు? మేము అంటే ఒక 10 ఉంటాం, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. మామూలుగా అయితే పాసింగ్ వేస్తూ ఉంటాం. పాసింగ్ లోడ్ మీద వెళ్తుంటే వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఖాళీ బండి మీద వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా? దీనిలో డిఫరెంటే లేదు. లోడ్కి సేమ్ అలాగే వస్తుంది, ఎంటీకి సేమ్ అలాగే వస్తుంది. ఎంటీ కూడా అట్లనే వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, అన్న వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడైతే 8 వెహికల్స్ ఉన్నాయి. అందులో టాటాకి సంబంధించిన 4 వెహికల్స్ అయితే ఉండడం జరిగింది. ఈ వెహికల్ అయితే రీసెంట్గా తీసుకున్నాడు. వెహికల్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.